చాలా పెద్ద పెద్ద బ్యాంక్స్ లో మేనేజర్లు ఉంటారు కదా, వాళ్ళకు ఒకవేళ పిల్లలు పుడితే సీక్రెట్ గా ఈ 3 స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నంబర్ 1 అమ్మాయి అయితే సుకన్య సమృద్ధి యోజన, అబ్బాయి అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రతి సంవత్సరం 1,50,000 చేస్తూ వెళ్తే 15 సంవత్సరాలు వచ్చేసరికి పీపీఎఫ్ లో అయితే ఇంత మొత్తం. అదే అమ్మాయికి అయితే కేవలం 15 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ తను 21 ఇయర్స్ వచ్చే నాటికి మీరు చేసిన 22 లక్షల ఇన్వెస్ట్మెంట్ 69 లక్షలుగా మారుతుంది. అండ్ ఈ డబ్బులపై రూపాయి కూడా మీరు టాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. నంబర్ 2 ఇండెక్స్ ఫండ్స్, అందులో కూడా మీరు నెల నెల 12,500 అంటే సంవత్సరానికి 1,50,000 రూపాయలు 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన 22 లక్షలు 63 లక్షలుగా మారుతుంది. నంబర్ 3 ఆర్బీఐ వాళ్ళకి సంబంధించిన ఎస్జీబీ సోవరిన్ గోల్డ్ బాండ్, ఇందులో టైం టు టైం గోల్డ్ పెరుగుతుంటే వచ్చే లాభంతో పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి బ్యాంకులో వడ్డీని కూడా 2.5% ఇయర్లీ లెక్కన వేస్తారు. ఇది కూడా ఇందాక అనుకున్న స్టాక్ మార్కెట్ లానే గత సంవత్సరాల్లో రిటర్న్ ని ఇచ్చింది. కాబట్టి పిల్లల కోసం బ్యాంకులో డబ్బుల్ని వేయడం బదులు ఈ స్కీమ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో పెట్టుబడి గురించి ఒక్కసారి ఆలోచించండి. వీటిపై పూర్తి వివరాలు కావాలంటే వాటి ఒక పేరు పక్కనే డే ట్రేడర్ తెలుగు అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఇలా మన వీడియో వస్తుంది.